నేను అడుగుతా ఉన్నా, కేటీఆర్ని ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మీ పైన మాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు. మీరు మాట్లాడితే హైదరాబాద్ని మరో స్థాయిలో పెట్టాలి, అందుకే మేము ఇదంతా చేశాము, మీ మేలు కోసమే చేశాము, మీ పబ్లిక్ మేలు కోసమే చేశామంటే ఒక్క రూపాయి చూపియండి. మరి పబ్లిక్కి తెలియకుండా హెచ్ఎండిఏలో ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్కి తెలియదు, ఆర్బీఐకి తెలియకుండా డాలర్స్ కన్వర్ట్ చేసినారు, పౌండ్స్ కన్వర్ట్ చేసినారు. 50 కోట్లను పౌండ్స్ రూపంలో పంపించడం జరిగింది కంపెనీకి. మరి ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు మీరు. ఎన్నిసార్లు అడుగు, ప్రెస్ మీట్లో అదే చెప్తాడు, ఈడీకి అదే చెప్తాడు, ఏసీబీకి అదే చెప్తాడు మా కేటీఆర్ అన్న. అంటే ప్రజలు ఏమైనా సినిమా చూస్తున్నారా, లేకపోతే ఇదేమైనా సంక్రాంతికి వస్తున్నాం లాంటి కామెడీ షోనా, కామెడీ సినిమానా? బ్లాక్ బాస్టర్ హిట్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, లేకపోతే రాజకీయ నాయకులందరూ బఫూన్లా, రాజకీయ నాయకులందరూ కమెడియన్సా? ఏం జరుగుతుందిరా భయ్ తెలంగాణలో? ఎవరికి వారు అరే ఎందుకు చేసినవి ఇది అంటే ఒక స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ మొత్తం బ్యూరోక్రాట్స్ నమ్ముతారంట, దాన్ని నిరూపితం చేస్తారంట, పబ్లిక్ కూడా అదే నమ్ముతారంట. అండ్ రేవంత్ రెడ్డి నువ్వు కబ్జా ఎందుకు చేసినావంటే నాకు సంబంధం లేదు, మా అన్నయ్య చేసిండట రేవంత్ రెడ్డి. నువ్వు ఒక ముఖ్యమంత్రివయ్యా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివి.